ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. కార్తీక మాసం అనగానే కార్తీక దీపం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పదబంధంగా మనకి లోకంలో వ్యాప్తిలో ఉంది. సమాసం కార్తీక దీపాలు అంటారు. కార్తీక మాసం అంటే స్నానంతో పాటు అంతటి ప్రాధాన్యం ఉన్నటువంటిది ఈ దీపం. అటువంటి కార్తీక దీపం తీసుకొచ్చి వెలిగించినందువల్ల ఎటువంటి ఫలితం వచ్చిందో, మందరుడి భార్య త్రికరణ శుద్ధిగా చేసిన దీపం వెలిగించడం వల్ల ఎటువంటి ఫలితం వచ్చిందో మనం మందరుడి ఇతివృత్తంలో చూసాం కదా. ఒకవేళ ఎవరికన్నా ఆ విధంగా దీపం వెలిగించే అవకాశం లేకపోయినా దీపాలు వెలిగిస్తే ఎటువంటి పుణ్యం ఉంటుందో అంతటి పుణ్యం ఎలా వస్తుందంటే, ఎవరైనా వెలిగించినటువంటి దీపం గనక కొండెక్కితే ఆ కొండెక్కిన దీపాన్ని వెలిగించినా, లేకపోతే ఒకవేళ ఒత్తి జారిపోతూ ఉంటే ఒత్తి పైకి తోసినా, అప్పటికే వెలుగుతున్నటువంటి దీపంలో కొంచెం నూనె వేసి అది మరింతగా ప్రజ్వలిరేటట్టుగా చేసినా ఇటువంటి పనుల వల్ల కూడా ఫలితం ఉంటుందట. అంటే ఈ మాట చెప్తే మీరు దీపాలు వెలిగించకండి అని కాదు అర్థం. దీపం వెలిగించటం ఎంతటి పుణ్యం కలిగిస్తుందో, కొండెక్కుతున్న దీపాన్ని మళ్ళీ ఒత్తి పైకి తోసి వెలిగేటట్టుగా చేస్తే కూడా అటువంటి సత్ఫలితమే ఉంటుంది అని చెప్పడం. నిజంగా ఉంటుందా అంటే దీనికి సంబంధించి ఒక ఇతివృత్తం ఉంది అని మనకి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ ఇతివృత్తం విందాం. ఒకప్పుడు సరస్వతి నది తీరంలో ఒక పాడుపడిన దేవాలయం ఉంది. ఆ పాడుపడినటువంటి దేవాలయంలో దీపాలు వెలిగించి సరస్వతీ నదిలో ప్రతిరోజు స్నానం చేసి కార్తీక వ్రత దీక్ష పూర్తి చేద్దామని ఒక సన్యాసి అనుకున్నాడు. ఇది చాలా ప్రధానమైందండి. ఇందులో రెండు అంశాలు మనకు ముఖ్యంగా కనపడతాయి. ఒకటేమిటంటే పాడైన దేవాలయాలని ఉద్ధరించటం, రెండోది కొండెక్కుతున్నటువంటి దీపాన్ని మళ్ళీ ఒత్తి పైకి తోసి వెలిగేటట్టుగా చేయడం. రెండు కూడా చాలా ప్రధానం. కొత్త దేవాలయం నిర్మాణం కన్నా కూడా జీర్ణ దేవాలయ పునరుద్ధరణ అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకి పెద్దలు చెప్పే మాట. ఈ రెండు ఇందులో కనపడతాయి ఈ ఇతివృత్తంలో. ఈయనేం చేశాడు, పాడుపడిన దేవాలయం, ఇక్కడెవరు దీపం పెట్టేది లేదు, దీన్నన్నా నా వ్రతానికి ఉపయోగించుకుంటానన్నాడు. కనీసం తాను ఇక్కడ ఉన్నంతకాలం అన్నా దేవాలయంలో దీపం పెట్టడం అనే సత్కార్యం జరుగుతుంది అని, అందుకని సమీప గ్రామానికి వెళ్ళి ఒక 12 ప్రమిదలు తెచ్చుకుని దానికి కావలసినటువంటి దీపాలు వెలిగించడానికి కావలసిన నూనె ఇత్యాదులు తెచ్చుకుని అక్కడ ఆయన చక్కగా పూజ చేస్తూ ఉన్నాడు. 12 ఈ 12 మరి దేనికి సంకేతమో తెలియదు కానీ ఆయన 12 దీపాలే పెట్టి రోజు పూజ చేసుకోదలుచుకున్నాడు. ఇలా చేస్తూ ఉంటే స్నానం చేసి దీపాలు వెలిగించి ధ్యానంలో కూర్చునేవాడు. అలా ఒకరోజు కూర్చున్నప్పుడు ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉండేటటువంటి ఎలిక ఒకటి ఆహారం కోసం అక్కడికి వచ్చింది. అది ఎప్పుడూ అక్కడే ఆలయంలో ఉన్నది ఏం తినేదో, ఏ పురుగులు తినేదో ఏం తినేదో తెలియదు. ఇది వచ్చేటప్పటికి అక్కడ దీపాలు ఉన్నాయి, ఆకలిగా ఉంది, వెతుక్కుంది. అన్నీ వెతికితే ఒక ప్రమిదలో మాత్రం దీపం వెలగట్ల, ఒత్తుంది. ఇది బాగుంది, ఈ ఒత్తి తినేద్దాము అని చెప్పి నోటితో ఆ ఒత్తిని తీసుకున్నది ఆగిందా. ఎలికకుండే గుణం ఏమిటి, ఇంకా ఇంకా సేకరిస్తుంది. చూడండి, ఎలిక కన్నాల్లో గనక చూసినట్టయితే బోల్డ్ ఆహారం ఉంటుంది, దాచిపెడుతుంది. అలా తీసుకోవడానికి తింటూనూ ఉంటుంది. అది అసలు నిరంతరం తింటూ ఉంటుంది. ఎంత ఆహారం తింటుందో చెప్పలేంట. ఒక ఎలిక ఎంతోమంది మనుషులు తినే ఆహారం తింటుంది సంవత్సరంలో. మొత్తానికి నోటితో ఈ ఒత్తిని పట్టుకుని పక్కన ఉన్నటువంటి ప్రమిదలో నూనె తాగుదామని చూసింది. ఆ నూనె తాగుదామని ఆ ప్రమిదలో కుంగేటప్పటికీ ఈ నోటితో పట్టుకున్న ఒత్తుందే, ఈ ఒత్తి కాస్త అక్కడ వెలుగుతున్నటువంటి జ్యోతికి తగిలి ఇది ప్రకాశించింది. ఎప్పుడైతే ఒత్తి వెలిగిందో అది కొంచెం ముందుకొచ్చేసి పాపం మూతి కాస్త వెచ్చబడింది, కాలిందందాం. ఆ కాలంగానే ఆ ఒత్తిని అక్కడ ప్రమిదలో వదిలేసింది. ఆ వదిలేయడం ప్రమిదలో పడింది. అంటే ఇప్పుడు ఏమైంది, ఆ ప్రమిదలో ఉన్నటువంటి ఒక ఒత్తికున్నటువంటి వెలుగు వల్ల ఈ ఖాళీ ఒత్తి వచ్చి అందులో పడి వెలిగింది. దాంతో దానికి
కొండెక్కిన దీపాన్ని వెలిగించినటువంటి పుణ్యం లభించింది, అది కూడా దేవాలయంలో కార్తీక మాసంలో. దాంతో అది ఒక మానవుడుగా మారిపోయింది. తన ఎలుక జన్మను వదిలి తానెవరు, ఎందుకు ఇట్లా అయిపోయాను అన్న సంగతి దానికి తెలియదు. తెలియక అయోమయంగా నిలబడింది. ఈ లోపల ధ్యానంలో నుంచి మెలకువ వచ్చినటువంటి ఆ సన్యాసి తన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని, నువ్వెవరు, ఎందుకు ఇక్కడున్నావు అని అడిగాడు. ఆయన కూడా అదే అన్నాడు. అదే నాకు తెలియట్లేదు, మీరేమన్నా చెప్తారేమోనని నేను ఇక్కడ నిలబడ్డాను అని చెప్పాడు. చెప్తే ఆయన తన దివ్య దృష్టితో చూశాడు. చూసి ఎలుక ఇలా మనిషిగా మారిందని, ఆ ఎలుక జన్మ రావడానికి, ఆ ఎలుక జన్మ నుండి మళ్ళీ ఇలా మనిషిగా మారడానికి కలిగిన కారణం ఏమిటి అన్నదాన్ని తన దివ్య దృష్టితో చూశాడు. ఏమిటి అంటే, ఈ ఎలుకగా ఇప్పుడుండి మనిషిగా మారింది ఏదైతే జీవి ఉందో, ఆ జీవి ఇంతకుముందు బాహ్లిక దేశంలో ఉన్నాడు. వాడిని బాహ్లికుడు అనే పేరుతోనే లోకంలో ప్రఖ్యాతి పొందాడు. జైన మతానికి చెందినవాడని ఒక పురాణంలో ఉంది, జైమిని గోత్రానికి చెందినవాడని మరొక పురాణంలో కనపడుతుంది. మొత్తానికి వ్యాపారం చేసేటటువంటి దృష్టితో ఉన్నవాడు, వ్యాపారస్తుడు. వ్యాపారం చేస్తే కూడా సరిపోలేదు, అతడు ఎన్ని రకాలైనటువంటి చెడ్డ పనులు చేసేవాడంటే చెప్పడానికి వీల్లేనన్ని చెడ్డ పనులు చేసేవాడు. ఈ ధనం మీద దృష్టి ఉండాలే కానీ ఆ ధనం సంపాదించటానికి ఏ పనులన్నా చేస్తారు. అదొక్కటే కంటికి ఇలా పెద్దదిగా కనపడుతుంది, మిగిలినటువంటివన్నీ కూడా వాళ్ళకు అసలు ఏ రకమైనటువంటి లెక్కలోకి తీసుకోవలసినటువంటి అవసరాలుగా అనిపించవు. అలా చేస్తూ అతడు ఏం చేశాడట, తన ఆడపిల్లలు నమ్మేవాట. చాలా బాధ. ధనం సంపాదించడానికి వ్యాపారం చేస్తూ ఎక్కువ వడ్డీ తీసుకోవడమే కాకుండా ఆడపిల్లల్ని అమ్మి కూడా ధనం సంపాదించాట. పోనీ ఇంత ధనం సంపాదించాడు కదా, దీంతో ఏమన్నా సుఖపడ్డాడా వాడు అంటే, ఆ ధనం అంతా తీసుకెళ్ళి భూమిలో పాతిపెట్టాట. భూమిలో పాతిపెట్టిన కారణంగానే భూమిలో ఆహారం దాచుకునేటటువంటి ఎలిక జన్మ ఎత్తడం జరిగింది. అయితే ఇప్పుడు ఇలాంటి ఎలిక జన్మ ఎత్తి కూడా, అంటే ఇన్ని పాపాలు చేసి దుర్మార్గ పనులు చేసి ఎలిక జన్మ ఎత్తిన తర్వాత కూడా వెంటనే మళ్ళీ తనకి దివ్యదేహం, దివ్యమానవ దేహం వచ్చింది అంటే దానికి కారణం కార్తీక మాసంలో ఆలయంలో కొండెక్కినటువంటి దీపాన్ని తాను స్వయంగా వెలిగించటమే కారణం అని చెప్పి చెప్తాడు. మరైతే నేనేం చెయ్యాలి దీనికి అంటే, ఆ ఋషి చెప్తాడు, ఆ సన్యాసి చెప్తాడు, నీకు ఎలాగో మానవ జన్మ వచ్చింది గనక నువ్వు తిరిగి వెళ్ళి నీ భూమిలో పాతిపెట్టిన ధనం తీయి, ఆ ధనంతో సత్కార్యాలు చెయ్యి, ఎవరెవరి పట్ల నువ్వు అపచారం చేశావో అవన్నీ సరిదిద్దుకో, నీకు గొప్ప అవకాశం లభించింది. అందరికీ ఇలా చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుందా? ఉండదు కదా. ఈయనకెందుకు వచ్చింది ఆ అవకాశం అంటే, కార్తీక మాసంలో ఆలయంలో కొండెక్కుతున్నటువంటి దీపాన్ని వెలిగించటం వల్ల. అతడు వెళ్ళాడట, తాను ఎక్కడ దాచిపెట్టా, అప్పుడు అతనికి పూర్వజన్మ స్మృతి వచ్చింది, తాను ఎక్కడ దాచిపెట్టాడో ధనం తెలుసు కనుక వెళ్ళి ఆ ధనం తీసి దాన్నంతా సద్వినియోగం చేసి తర్వాత పుణ్యలోకాలకి వెళ్ళాడు అని చెప్పి మనకి ఈ ఇతివృత్తం చెప్తూ ఉంది. కనుక దీపం వెలిగించటం ఎంతటి పుణ్యప్రదమో, కొండెక్కుతున్న దీపాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేయడం కూడా అంతే పుణ్యప్రదంగా మనం భావించుకోవాల్సి ఉంటుంది. చేత ఎక్కడన్నా, అది కార్తీక మాసం అయితే మరీ మంచిది, కాకపోయినా సరే నూనె ఉండి ఒత్తుండి గాలికి దీపం కొండెక్కితే వెలిగిద్దాం. ఎప్పుడు కూడా దీపం అన్నది జ్ఞానానికి, జీవానికి, చైతన్యానికి, కాంతికి సంకేతమే కదా. కనుక అటువంటి దీపం యొక్క ప్రాధాన్యం తానంతట తాను వెలిగించకపోయినా వెలిగించే స్థితిలో ఎక్కడుందండి? ఎలుక జన్మలో దీపం వెలిగించడానికి వీలుందా? లేదు కదా. కానీ అది ఆహార సముపార్జన కోసం వెడుతూ చేసినటువంటి పని వల్ల ఈ రకంగా రావడం అన్నది జరిగింది. కనుక కార్తీక మాసంలో దీపం వెలిగించడం అనేది చాలా ప్రధానమైనటువంటిది. తప్పనిసరిగా ఈ కార్తీక మాసం అంతా ఉదయం సూర్యోదయానికన్నా ముందు,
సాయంత్రం సూర్యాస్తమయం అవుతూ ఉన్నటువంటి సమయంలోనూ దీపాలు వెలిగించవలసినటువంటి అవసరం ఉంది అని, లేదా ఇతరులు వెలిగించిన దీపం అయినా సరే దాన్ని ఎగసన దోసిన మంచి పుణ్య ఫలితం లభిస్తుంది అని చెప్పి మనకి ఇతివృత్తం ద్వారా తెలుస్తోంది. స్వస్తి.